ఎక్కడో నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడుకు దగ్గరలో ఏర్పడింది. పుదుచ్చేరి దగ్గర తీరం దాటింది. కానీ దాని ప్రభావం మాత్రం దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశాపైన చూపించింది. ఇది ఫెయింజల్ తుపాను విరుచుకుపడిన తీరు. తుపానుగా మారిన కొద్దిసేపటికే బలహీనపడటం, మళ్లీ తుపానుగా మారటం, ఇలా భిన్న రూపాలతో ఫెయింజల్ ఇబ్బంది పెట్టింది. నవంబర్ 30వ తేదీ ఉదయం 8 గంటలకు నైరుతి బంగాళాఖాతం నుంచి చెన్నై వైపుగా కదిలింది. అనంతరం 11 గంటల 30 నిమిషాలకు చెన్నై తీరానికి సమీపంలోకి వచ్చి అక్కడే దాదాపు 10 గంటల పాటు స్థిరంగా ఉండిపోయింది. చెన్నై దగ్గర తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు భావించారు. కానీ అది నెమ్మదిగా వెనక్కి కదులుతూ నైరుతి బంగాళాఖాతం వైపు వెళ్ళిపోయింది. సముద్రంలోనే బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు, నిపుణులు అంచనా వేశారు. కానీ ఎవరూ ఊహించని విధంగా మళ్లీ దక్షిణ తమిళనాడు వైపునకు ముందుకు నెమ్మదిగా దూసుకొచ్చింది. కానీ ఈ నెల 1వ తేదీన రూటు మార్చి మరక్కాణం, పుదుచ్చేరి వైపు కదిలింది. ఆ తర్వాత తీరం దాటింది. అయితే సాధారణంగా తుపానులు తీరం దాటిన తర్వాత వేగాన్ని పుంజుకోవడంతో పాటు బలహీనపడతాయి. కానీ ఫెయింజల్ తుపాన్ మాత్రం తీరం దాటినా 6 గంటల వరకు తుపానుగానే కొనసాగి పుదుచ్చేరిలో విధ్వంసం సృష్టించింది. నైరుతి బంగాళాఖాతంలో తుపాను ఏర్పడితే దాని ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరితో పాటు దక్షిణ కోస్తా జిల్లాలపైన ఉంటుంది. ఫెయింజల్ తుపాన్ మాత్రం ఒడిశాలోని గోపాల్పూర్ వరకు చూపించింది. ప్రస్తుతం వాయుగుండంగా బలహీనపడి అరేబియా సముద్రం వైపుగా కదులుతోందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం మంగళవారం సాయంత్రంతో తగ్గుముఖం పడుతుందని, అప్పటి వరకు దక్షిణ కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్రలో 1-2 చోట్ల మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. కాగా ఇప్పటికే నెల్లూరు జిల్లా కుసుమూరులో అత్యధికంగా 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆత్మకూరు, నెల్లూరు రూరల్, మర్రిపాడు, అనంతసాగరం మండలాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. తిరుపతి జిల్లా వాకాడు, పుత్తూరు మండలాల్లోనూ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. పలు గ్రామాల్లో ధాన్యం రాసులు తడిసిపోయాయి. పొలాల్లో వరి పనలు నీట మునిగాయి. ఫెయింజల్ తుపాన్ ప్రభావం, సహాయక చర్యలపై సోమవారం సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. మరో 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మొత్తం 53 మండలాల్లో తుపాన్ ప్రభావం ఉందని అధికారులు తెలిపారు. తుపాన్ ప్రభావం ఇంకా కొనసాగుతున్న తరుణంలో మరో ముప్పు పొంచుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 2వ వారంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి వాయుగుండంగా మారుతుందని, అయితే తుపానుగా బలపడుతుందా లేదా అనే దానిపై ఈ వారాంతరంలో అంచనా వేయగలమని చెప్తున్నారు. దీని ప్రభావం కూడా దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉంటుందన్నారు.